దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఓ టుడే వాక్య సందేశంలోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మీరు వ్యక్తిగతంగా, కుటుంబంగా మీ హృదయంలో గొప్ప నిరీక్షణ నింపాలని, మీరు దేవునికి మహిమకరంగా జీవించాలని, దినదినము ఆయనకు సమీపంగా బ్రతకాలని, తద్వారా మీ జీవితంలో గొప్ప కార్యాలు జరగాలని ఈ సందేశాలు ప్రార్థనాపూర్వకంగా మీ వద్దకు తీసుకొస్తున్నాం. ఈరోజు యోబు గ్రంథం 37వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయను. మనం గ్రహింపలేని గొప్ప కార్యములు చేసే దేవుడు మన దేవుడు. మనం ఊహించలేని కార్యాలు, పరిశోధింపజాలని కార్యాలు, మహాకార్యాలు, అద్భుత కార్యాలు చేసే దేవుడు మన దేవుడు. మన పక్షంగా, మన కుటుంబ పక్షంగా దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు మన దేవుడు. అందుకోసమే పౌలు అంటాడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో, కార్యసాధకమైన తన శక్తి చొప్పున మీరు అడుగువాటి కంటును, ఊహించువాటి కంటును అత్యధికంగా చేయగల శక్తిగల దేవుడు మన దేవుడని. ఉదాహరణకు చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు అమోరీల మీద యుద్ధించడానికి వెళ్తున్నారు. చాలా భీకరమైన యుద్ధం జరుగుతుంది. యెహోషువ దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభువా, ఈ అమోరీలు మా చేతికి అప్పగించు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నప్పుడు అమోరీలు ఇశ్రాయేలు ప్రజల చేతికి దేవుడు అప్పగిస్తా ఉన్నాడు. అలా అప్పగిస్తున్న నేపథ్యంలో యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు, సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నువ్వు అయ్యాలోయలో నిలువుము అని ప్రార్థన చేసినప్పుడు సూర్యుడు, చంద్రుడు ఆగిపోయారు. సూర్యుడు మధ్యస్థాయికి వచ్చి నిలవబడ్డాడు. ఒక నడల్లా సూర్యుడు అస్తమింపలేదు. తద్వారా దేవుడు అద్భుత రీతిగా అమోరీయులపై జయమిచ్చాడు. ఇశ్రాయేలు ప్రజల చేతికి అమోరీయులను అప్పగించాడు దేవుడు. గొప్ప జయమిచ్చాడు. అలాంటి దినము ఎప్పుడూ జరగలేదు, జరగబోదు కూడా. అలాంటి అద్భుత కార్యం చేశాడు దేవుడు. ఈ మాట ఎందుకోసం చెప్తున్నానంటే, మన దేవుడు అద్భుత కార్యములు చేసే దేవుడు. దేవుని వాక్యంలో చూసినట్లయితే ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేసినట్లుగా మన దేవుని వాక్యంలో చూస్తున్నాం. నా జీవితంలో ఏ సమస్యలు అయితే ఉన్నాయో, ఏ పరిస్థితులు అయితే మన జీవితంలో క్లిష్టంగా ఉన్నాయో, వాటన్నిటినీ ప్రభువుకి అప్పగించుకున్నప్పుడు వాటన్నిటి నుంచి విడిపించే దేవుడు మన దేవుడు. ఆయన ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు చేసే దేవుడు మన దేవుడు. మన పక్షంగా కార్యం చేస్తాడు ఆయన. నీ జీవితంలో ఏ సమస్య అయితే ఒక పెద్ద ప్రశ్నగా నీ ముందర నిలబడ్డదో, ఏ సమస్య అయితే నీ కుటుంబాన్ని కదిలిస్తుందో, ఏ సమస్య అయితే నీ హృదయాన్ని వ్యాధిని కలిగిస్తుందో, ఏ సమస్య అయితే మీ జీవితాల్ని గందరగోళానికి, ఆందోళనకి, కృంగుదలకు, మానసిక క్షోభానికి గురి చేస్తుందో, వాటన్నిటి నుంచి అద్భుతకరంగా, ఆశ్చర్యకరంగా దేవుడు కార్యం చేసే దేవుడు. మనం ఊహించలేని, గ్రహింపజాలన్నటువంటి గొప్ప కార్యాలు చేసే దేవుడు మన దేవుడు. పరిశీలింపజాలని మహాకార్యాలను, అద్భుత కార్యాలను చేసే దేవుడు మన దేవుడు. ఈ సత్యాన్ని మీరు గ్రహించవలసిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. ప్రభు మీద సంపూర్ణంగా అనుకుని, ప్రభువా ఈ సమస్యను మీకు అప్పగిస్తున్నాను ప్రభువా, ఈ సమస్య నుంచి విడిపించు ప్రభువా అని నీవు ప్రభు సన్నిధిలో విశ్వాసంతో, దేవుని మీద అపారమైనటువంటి నమ్మకంతో ఆధారపడుతూ, దేవుని మీద ఆనుకుంటూ ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుత కార్యం చేస్తాడు. ఒకవేళ నువ్వు ఆ సమస్య నుంచి ఎలా బయటకు రాగలని వేదన చెందొచ్చు. నీకు ఆ సమస్య చాలా పెద్దది కావచ్చు, కానీ నీ దేవునికి అది పెద్ద సమస్య కాదు. ఆ సమస్య నుంచి నీకు విడిపించి
నీ హృదయంలో శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని నీకు, నీ కుటుంబానికి ఇచ్చి నీ జీవితంలో గొప్ప మేలు తినపడానికి దేవుడు ఏదైనా వాగ్దానం చేస్తున్నాడు. మనం గ్రహింపలేని గొప్ప కార్యమును ఆయన చేయను. ఈ మాటను చేతపట్టుకుని ప్రభు సన్నిధిలో మీరు ప్రార్థించండి. మీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేస్తే దేవుడు మన దేవుడు. మన జీవితం ద్వారా ఆయన మహిమ పొందుతాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. ఇదిగో ప్రభువా, మనం గ్రహింపలేని అద్భుత కార్యములు చేయనని మీ వాక్యం ద్వారా సెలవిచ్చా ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో తండ్రి, అమోరీయుల మీద ఇశ్రాయేలు ప్రజలకి గొప్ప జయమిచ్చావు ప్రభువా. సృష్టినే స్తంభింపజేసావు ప్రభువా. ఎంత గొప్ప దేవుడు ప్రభువా. మా పక్షంగా కార్యం చేయడానికి, ఎలాంటి కార్యాన్నైనా స్తంభింపజేయడానికి, ఎలాంటి కార్యాన్నైనా చేయడానికి శక్తిగల దేవుడు ఉన్నావు ప్రభువా. ఇదిగో ప్రభువా, మా ప్రియులు ఏ సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారో ఆ సమస్యల నుంచి విడిపించు ప్రభువా. మీ అద్భుత కార్యాన్ని, ఆశ్చర్యకార్యాన్ని జరిగించండి ప్రభువా. మీరు అడుగు వాటికంటును, ఊహించు వాటికంటును అత్యధికంగా చేయ శక్తిగల దేవుడు అని వారి జీవితంలో రుజువుపరుచుకుని మీ నామాన్ని మీరే మా జీవితం ద్వారా మహిమ పొందుకోనమని ప్రార్థిస్తూ మీ కృపగల హస్తానికి అప్పగించుకుంటూ మా ప్రభువును, మీ ప్రియకుమారుడును, మా రక్షకుడు నేను యేసుక్రీస్తు నామములో ప్రార్థించబడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆయన చేసిన అద్భుత కార్యములను నీ నా జీవితంలో చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. పరిపూర్ణంగా ప్రభు సన్నిధిలో మన జీవితం సమర్పించుకుందాం. తద్వారా మీ జీవితంలో అలాంటి కార్యాన్ని అమోరీలపై దేవుడు జయమిచ్చినట్లుగానే మీ జీవితంలో కూడా జయమివ్వడానికి దేవుడు కృప చూపించును గాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్.